అందరికీ శరాబ్దులు చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇక మరి కథ మతలం ఏముంది ఎట్టడి సంగతి రాయవారి శుద్ధులు ఏమి నడుస్తున్నాయి ఇక ముందుగాల ఇక గదేందో చిన్నగా పసిపడదాం. మహాపత్రిక కంచె గచ్చిబౌలి వివాదంపై స్పందించిన ప్రధాని, తెలంగాణ సర్కారు అడవులను నాశనం చేస్తుందని వ్యాఖ్య. హర్యానా బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ. ఇక పెద్ద మనిషి ఆ రకంగా అంటే మేమేం అడవులను నరకలేదు, జంతువులను చంపలేదు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ వేసిండట. ఆ భూమి ప్రభుత్వానిదే, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వము. హెచ్సియు భూములపై 16న విచారించనున్న సర్వోన్నత న్యాయస్థానం. ఇక ఒక్కసారి మనం ఇక ఇప్పుడు మోడీ కూడా రాగం ఎత్తుకుంటుండు. మరి మోడీ రాగం ఎత్తుకునే ముందల కిషన్ రెడ్డి సారు మరి ఈయన చెవిలో వేయలేదా ఏంటిది అంటే, ఇప్పుడు కంచె గచ్చిబౌలి భూముల పంచాది కంచు మోగినట్టు మోగుతుంది. మరి నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఇదేదో అమ్మి దీన్ని ఏడుకాడి కథం పట్టించి తెలంగాణ సంసారం ఎల్లదిద్దామని చూస్తుర్రు. రేవంత్ రెడ్డి బిర్రుగా అయితే చూస్తుండు. ఇక వీళ్లకు చింత లేకుండా మొత్తానికి కంచె గచ్చిబౌలి భూములకు బేరం పెట్టి కార్యక్రమం నడిపిద్దామనేది చూస్తుర్రు అని పెద్ద చర్చ నడిచింది. ఇక దీని మీద ఈ బీఆర్ఎస్ కోయాగలు, బీజేపీ కోయాగలు, ఇక ఇలా బీజేపీ రాష్ట్ర ఆముగ్దారి కిషన్ రెడ్డి కూడా ఏం చేసిండయ్యా, నెమలులు అరిచినట్టు, జింకలు చచ్చినట్టు ఏడ్చినట్టు, నెమలీలు ఇటు అటు బొర్లాడినట్టు ఆగమాగమైనట్టు పాపం ఆ చెట్లు వాటి స్థావరాలను కూలగొడుతుంటే కలవరపడ్డట్టుగా వీళ్ళు కథ గమ్మించి సోషల్ మీడియాలో పెట్టుకోరు. ఇక దీని మీద లేదు, సర్కారు ఏ పాపం చేయలేదు, ఆ వన్యప్రాణుల ఆ మూగజీవుల జోలికి పోలేదు, చంపలేదు, చెయ్యలేదు, చేపలేదు, ఇదంతా కల్పితము, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కల్పితం చేసిర్రు అని వీళ్ళు ఏం చేసిర్రు, కోర్టు మెట్లు ఎక్కిర్రు. అమ్మా ఇదేదో బయటపడతట్టుంది, మరి మనం చేసిందంతా అబద్ధమే, మనం చేసిందంతా కృత్రిమంగా మనం తయారు చేస్తేవి, మన చేతుల కల్లా వ్యవహారం చేసి ఆఖరి కొస్తల కల్లా మన కంట్లో మన ఏళ్ళే పొడిపించుకోవాల్సి వస్తుంది. మరి ఎట్ట చేద్దాం, ఏంది ఏం కథ అని అప్పుడు కిషన్ రెడ్డి ఈయన నెమలీలు అరిచింది, జింకలు ఏడ్చింది, ఏనుగులు కలవరపడ్డది, కల్చపారింది, గందరగోళంలో పడ్డది అనేది అబద్ధం అని తెలిపేసరికి కిషన్ రెడ్డి ఎమ్మటే ఆయన ట్విట్టర్ పిట్టలా దానికి కథం పట్టించిండు, మాయం చేసిండు. ఆ వీడియోలా మాయం చేసిండు. ఎందుకు ఇదంతా మోసము, దగ, అబద్ధము, ఈ కుట్రలతోని వీళ్ళు ఈ రకంగా చేస్తారా అనేది మరి కోర్టు కాడికి పోయింది. కాబట్టి ఇదేదో ఆరాధిస్తే మన పని ఉత్తదయ్యేటట్టుందని కిషన్ రెడ్డి దాన్ని డిలీట్ చేయించిండు, మాయం చేయించిండు. మరి ఇదంతా అబద్ధమే మనం చేసిందంతా అనేది మరి పెద్దవాని చెవులో వేయలేదా అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న ప్రశ్న. మేము చేస్తేనే అదంతా ఈకారం అయింది, నవ్వుల పాలైనాము, మంది అందరూ గుసగుస పెట్టుకుంటారు తెలంగాణ జనాలు. సారు నువ్వు ఈ కంచె గచ్చిబౌలి భూముల మీద ఏం మాట్లాడకు సారు అంటే ఆయన కూడా షెడ్డో పాటో జర జాగ్రత్తగా ఉండు. ఇక ఈయన కిషన్ రెడ్డి ఆయన చెవిలో వేయనట్టుండు. మళ్ళీ ఈయన కంచె గచ్చిబౌలి భూముల కథ ముంగటేసిండు. అమ్ముకుంటుర్రు, దాన్ని ఆగం చేస్తుర్రు, చెట్లన్నీ పగ్గం పాడు చేస్తుర్రు, మూగజీవుల ఉసురు పంచుకుంటుర్రు అని మళ్ళీ ఇప్పుడు ఈ పెద్ద మనిషి మోడీ సారు ఇక హర్యానాలో ఇక ఈ రకంగా ఆయన ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నట. చూడుర్రి, రాజకీయము ఏ రకంగా ఎట్లా ఏంది తమ స్వార్థాల కోసము ఈ రకంగా కథగా అమ్మిస్తారు. అది అబద్ధము, దగ, కుట్ర, మోసము, కల్పితమని తేలేసరికి కిషన్ రెడ్డి ఎమ్మటే
ఏడ ఇజ్జతి పోతుందో ఏడ పరువు గంగల కలిసిపోతుందో అని కథం పట్టించింది అని మాయం చేసే వీడియోలు. అది మోడీ సారు చెవిలో వేయనట్టుండు, మోడీ కూడా గదే రాగం ఎత్తుకుంటుండు. ఇప్పుడు మోడీ అనే ముచ్చట కూడా ఏది అబద్ధమైన కాడికి వచ్చింది కథ. ఇక గిసవంటి వ్యవహారం చేస్తున్న మోడీ. మరి ఈ మోడీ గురించి కూడా ఒక్క ఆయమన ముచ్చట ఏందయ్యా అంటే, ఇక ఈయనే మోదీ గద్దెనెక్కిన కాంచెల్లి, మోదీ గద్దెనెక్కిన కానించి ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ నిత్యావసర ధరల పెరుగుదల ఒకటి మోత మోగుతుందట. ధరల పెరుగుదల, మళ్ళా నిరుద్యోగం దేశంలో తాండవిస్తుందట. మరి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని వాటిని పక్కేసి పండబెట్టిండు. ఇక ధరల పెరుగుదలలో ఏడలేదు ఎక్కలేదు, అసలు నియంత్రణ అనేది లేదు, కళ్ళు వేసి గుంజి పట్టే వ్యవహారమే లేదు. మోడీ అంతా మా పేద మధ్యతరగతి కుటుంబాలను పీల్చి పిప్పి చేస్తుండు అనేది ఇప్పుడు ఇది దేశం వెలుపున మోదమవుతుంది. ఇక నిన్న మొన్న కూడా పెట్రోల్ డీజిల్ ఆఖరికి వస్తున్న కల్లే వంట గ్యాస్ కూడా 50 రూపాయలు పెంచిన చరిత్ర ఈ పెద్ద మనిషిది. ఇక ఈ రకంగా చేసుకుంటా దేశంలో ముంగడి కురుకుతుండు. సరే, అది ఉరికి మరి ఎప్పుడు కింద తట్రాయి దాక్తుంది అనేది జనాలు కనిపెడతా ఉన్నారు. ఇక ఈ కథ ఇట్లా ఉంటే, ఇక ఈ పెద్ద మనిషి గురించి ఇంకోటి అసలైన ముచ్చట ఏందయ్యా అంటే, మోడీ బుద్ధిగల్లోడే, రామసక్కనోడే, పద్ధతి గల్లోడే, ఒక వ్యవహారం గల్లోడే అనుకుంటే, గతంలో గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండయ్యా, అద్వానిని సారో నీ బాంచను ఎట్ట చేస్తావో ఏం చేస్తావో. ఇక పాపం అద్వానిని నువ్వే నా ఊపిరి, నువ్వే నా పంచప్రాణము, ఎట్ట చేస్తావో ఏం కథ అని చిన్నగా అదిరించి బుదిరించి బుజ్జగించి బుదలకిచ్చి మంచిగా పిఎం అయ్యేదాకా పబ్బది పట్టిండు. ఇక మళ్ళీ ఇంట్లో కూడా ఒకటి ఏం తీసుకొచ్చిండు, 75 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్. 75 ఏళ్ళ తర్వాత ఎవరైనా ఇక ఇంట్లో కూర్చొని చెట్ల కింద కూర్చొని జోలపాట వాడుకోవలసిందే అనేది ఈయన ముంగడి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈయన 75 ఏళ్ళకి వచ్చిండు. మరి ప్రధానమంత్రి పదవికి మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలి, మరి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలన్నా? 75 ఏళ్ళు దాచిపోయాయి, మరి వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా? అసలు ఏంది ఏం కథ? అద్వానికి ఓ న్యాయం, అందరికి ఓ న్యాయం, ఇప్పుడు మోడీకి ఓ న్యాయమా? 75 ఏళ్ళు దాటితే రిటైర్మెంట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పిన మోడీ మరి ఇప్పుడు 75 ఏళ్ళు మోడీకి పడ్డాయి. మరి ఇప్పుడు మోడీ కథ ఏంది అనే కాడికి వచ్చింది కథ. లోపట గుస నడుస్తుంది. ఒకప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ 2014 దాకా అద్వానితో రాసుకొని పూసుకొని తిరిగి ఇది చేసి ఆఖరికి వస్తున్న కల్లా ఈయన పిఎం అయినాక త్రిపురలో ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈ పెద్ద మనిషి పోయిండు. అలా అందరితో పాటు పెద్ద యమాయములు పెద్దోళ్ళు అయ్యో మరి మోడీ వచ్చింది కదా అని లేచి పద్ధతి బట్టి నమస్కారాలు పెడితే, వాళ్ళతో పాటు అద్వాని కూడా పెడితే అసలు ఆయనని చూడనట్టుగానే ఎరగనట్టుగానే ఆయన ఇటు మధ్యలో కూర్చొని ఇటు లేపితే సప్పుడు గంట తోక ముడుచుకొని వెళ్ళిపోయి పక్కలతో మాట్లాడిన చరిత్ర ఇదేది. అంటే అవసరం ఉన్నప్పుడు ఓ తీరుగా, అవసరం లేనప్పుడు ఓ తీరుగా, అవసరం ఉంటే కాళ్ళు, అవసరం లేకపోతే జుట్టు. ఇగో ఈ రకంగా రాజకీయం, మరి ఈ రకంగా పెత్తారం చలాయిస్తున్నాడు మోడీ అసలు భాగవతం ఏంది, ఈ నిత్యావసర ధరల పెరుగుదల ఏంది,
ఈ నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం ఏంది? ఒకప్పుడు సొంత పార్టీనే ఈ రకంగా 75 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకోవాలి, పక్కకు జరగాలి, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అనేది మరి తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు నిజంగానే ఈయన 75 ఏళ్ళు పడ్డాయి, మరి ఇప్పుడు ఈయన పక్కకు జరుగుతుండా? ఎట్లా ఏంది ఏం కథ అనేది మోడీ నిజాయితీతనం అనేది మనకు ఇక కనబడే క్షణాలు రోజులు దగ్గరికి వచ్చినాయి. చూద్దాం మోడీ భాగవతం ఏంది, మోడీ వ్యవహారం ఏంది, మోడీ ఏ రకంగా కథ కంపిస్తాడు. భూభారతి శకం ఆరంభం. ఇది 100 ఏళ్ల చట్టం, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం. పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనిషికి ఆధార్ల, భూమికి భూదారి తెస్తాం. భూభారతితో నా జన్మ ధన్యం, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. అయితే ప్రతి మనిషికి ఆధార్ వలె ప్రతి భూమికి భూదారి తెస్తాం, ప్రతి భూమికి ఖచ్చితమైన సరిహద్దులతో రిజిస్ట్రేషన్ చేద్దాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ ప్రారంభమైంది. హైదరాబాదులోని శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రులు, కీలక అధికారులు పాల్గొన్నారు. అయితే ఇక దీన్ని ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో ఈ పోర్టల్ను అమలు చేయనున్నారు. మద్దూరు, లింగంపేట, వెంకటాపూరు, నేలకొండపల్లి మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలను స్వీకరించి తగు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించిండు. కలెక్టర్లకు చెప్పిండట. ధరణి తీసుకొచ్చి బీఆర్ఎస్ వాళ్ళు దందా చేసిర్రు, అలా సర్వే నెంబర్లు తప్పు, సర్వే నెంబర్లకు గోల్మాలు, ఒకరి భూమి ఒకరి మీదికి, ఆ భూ విస్తీర్ణంలో తక్కువ ఎక్కువ ఇవన్నీ సవరించుకుంటందుకే మీ సేవల కాడికి తిరిగి 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 వాళ్ళ కాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి. అయినా కానీ వాళ్ళకు పాపం న్యాయం చేయలేదు, న్యాయం కాలేదు. కాబట్టి ఏదైతే మన భూభారతి గతంలో కూడా మరి వీళ్ళు ఎలక్షన్ల ముందర ధరణిని బంగాళాఖాతంలో తొక్కి మేము ఈ భూ వివాదాలకు చెక్ పెడతామని మరి రేవంత్ రెడ్డి కూడా గతంలో చెప్పిండు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. ఇప్పుడు భూభారతితోటి భూముల పంచాయతీలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం అనేది మరి ముఖ్యమంత్రికి ఈ రకంగా భూభారతి ఓ మైలురాయి అనేది కూడా చిన్న ముఖ్యమంత్రి కూడా గిట్ల ఈ రకంగా మరి ఆంబాయం వెళ్ళబోసుకుర్రు. చూడాలి రేపు ఎట్లా ఏంది ఏం కథ. ఇంకా రైతుల దగ్గర కూడా సలహాలు సూచనలు తీసుకొని కూడా ప్రభుత్వం ఇంకా ఏ రకంగా ముంగడి పోవాలి, పంచాయతీలు లేని భూములను ఎట్లా ముంగడి తీసుకుపోవాలి, ఎట్లా ఈ భూభారతిని విజయవంతం చేయాలి అనేది మరి రెవెన్యూ శాఖ ఏదైతే ఉందో గ్రామ స్థాయిలో ఉన్న అధికారులను, ఇక్కడ రెవెన్యూ శాఖలను మరి ఆనాడు కేసీరావు పగబట్టి వాళ్ళ పొట్ట మీద కొట్టి వాళ్ళు ఏదో లంచగొండులు అన్నట్టుగా చేసి వాళ్ళ మీద పగబట్టి ఈ రకంగా చేసిండు. అది కాదు ఇక మరి ప్రభుత్వము ఇటు రెవెన్యూ శాఖ 2 కళ్ళలాగా పనిచేయాలి, తెలంగాణలో భూ వివాదాలకు తావు లేకుండా చేయాలని మరి కాంగ్రెస్ సర్కారు కంకణం కట్టుకొని ముందలి పోతుంది. చూద్దాం రేపు ఎందాక పోతుంది, ఎట్టెట్టవుతుంది అనేది ముందు చూద్దాం. ఇక విస్తరణం వామ్మ యుద్ధమే అవుతుంది. మంత్రి పదవులపై రచ్చ ఆరంభం. వివేక్ ఫ్యామిలీపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విమర్శలు. మంత్రి పదవి ఎలా అడుగుతారంటూ ఫైరు. నా గొంతు కోస్తే ఊరుకోనంటూ బట్టి శ్రీధరబాబు సమక్షంలో ఆగ్రహం. ప్రేమ్ సాగర్ వ్యాఖ్యలకు వివేక్ వెంకటస్వామి కౌంటర్. బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడినని వివేక్ వెంకటస్వామి. అమ్మ ఇక ఒకసారి ఇక వీళ్ళ కథ అసలు ఏంది, వీళ్ళ పంచాది అనేది కూడా మనం
అమ్మ 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 మంత్రివర్గం ఈ మంత్రివర్గ విస్తరణ అనేది వచ్చే పాయే అన్నట్టుగానే ఇక ముంగడిపోతూ ఉంది వ్యవహారం. ఇక ఇంట్లో ప్రధానంగా రాజగోపయ్య కూడా మూత మోగిస్తుండే ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏంది ఏం కథ అంటే ఈయన ఏకంగా నేను ముందడిగేయపోతే, నేను గనక తిప్పల పడకపోతే భువనగిరి ఎంపీ గెలుసునా? ఎవరాయన? భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేను ఛాలెంజ్గా తీసుకొని కంటి మీద కునుకు లేకుండా కడుపు నిండా బువ్వ తినకుండా నేను కన్నబాధల పడి భువనగిరి ఎంపీని గెలిపించినాకనే నాకు మీరు ఇది మంత్రి పదవి ఇవ్వాలి. ఆ రకంగా ఈయనే వాళ్ళ దగ్గర మాట తీసుకుండు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. ఇదంతా ఎలిచిపారుతుంది. ఇప్పటికి కూడా నాకు మంత్రి పదవి రాకపోయే, రేపో మాపో అని ఆశ పెట్టి ఇస్తారంట చేసి మళ్ళీ అది గాలి కొట్టుకపోయినట్టుగా ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఆంబాదం వెళ్ళబోసుకుంటుండు. ఇక ఇంట్లో నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడేది ఎవరయ్యా అంటే, రేపో మాపో నీకు మంత్రి పదవి ఖాయం, నీకు వచ్చినట్టే, లిస్టులో నీ పేరు ఉన్నది అని ముచ్చట బయటకు వచ్చినాక ఈ జానారెడ్డి కేంద్రానికి లేఖ రాసిండట. ఏం రాసిండయ్యా, ఏంది ఏం కథ అంటే గుసగుస హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచి అసలు మంత్రులే లేరు, మరి వాళ్ళని చిన్న చూపు చూస్తే ఎట్లా, అందరినీ కలగలపకపోవాలి అన్నట్టుగా అధిష్టానానికి ఇక మరి పెద్ద ముత్తైదు జానారెడ్డి అధిష్టానానికి బహిరంగ లేక లోపల లేక ఏదో మొత్తానికి రాసిండు. ఇక ఈ లేఖ పోయిన కాడికి వెళ్ళి ఇది మళ్ళా వాయిదా పడ్డది. మంత్రివర్గ విస్తరణ మళ్ళా వాయిదా పడ్డది. ఇక ఇది నీ దండం పెడితే ఇప్పుడు మోత మోగుతుంది. మహాభారతంలో కౌరవుల పాండవుల యుద్ధం కంటే ఎక్కువ మోత మోగుతుంది. అలానే జానారెడ్డి నేను ధర్మరాజు అనుకున్నా, కానీ ధృతరాష్ట్రుడు అయ్యిండు. ఇక ఇంట్లో ఈయనకు తోడు పాపం ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నాకు సపోర్ట్ చేస్తలేడు, ఆనాడు సంధి నాకు అడ్డుపడుతుండు అనేది ఆయన ఆంబాయమలే వసుకుంటుండు ఆయన మీద. ఇక సొంత అన్న కూడా షెడ్డో పడ్డో మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది కూడా మరి మా తమ్ముడు అనేది కూడా ఆయనకు మరి ఉండొచ్చు, కానీ అట్టట్ట ఉంటుంది ఒక్క ఇంట్లో ఇద్దరికి ఎట్లా అనేది కూడా తెర మీదకి వస్తుంది. మొత్తానికి జానారెడ్డి మీద నిప్పులు జరుగుతుండు రాజగోపయ్య. ఇక ఈ రకంగా పంచాయతీ అయితే మోతమవుతుంది. సరే వీళ్ళు పంచాయతీ పెట్టుకున్నా తాత్కాలికమే, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ లైన్ మీదే ఉంటుంది వ్యవహారం, మళ్ళీ కలుసుకుంటారు. ఇక కాంగ్రెస్లో కథ ఇదంతా కొత్త ఏం కాదు. ఇక వివేక్ వెంకటస్వామి ఏమంటాడయ్యా అంటే, నేను బీజేపీలో ఉన్నోడిని నన్ను తీసుకొచ్చి ఇంట్లో కలిపి ఇవాళ నాకు మంత్రి పదవి ఇయ్యనంటే ఏంది లెక్క, నేను అదే బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అవుదు, ఇవాళ నాకెట రాదు మంత్రి పదవి అని ఇవాళ నేను బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్కి వచ్చినందుకు కారణం ఏందయ్యా అంటే గిదే. ఇక ఈయనే ఇక అక్కడ చెన్నూరులో బాలకసుమను చిట్కలు వేసి సవాలు వేస్తే ఆయనను సిత్తు చేసి పండబెట్టిన. మా దేశంలోని కుటుంబం కాకా వెంకటస్వామి వారసులం అంటే ఏంది కథ అని ఇప్పుడు ఈయనే బలం చూపిస్తుండు. ఇక నా గొంతు ఎట్ట కోస్తారు మీరు, మంచిర్యాల ఎమ్మెల్యే నా గొంతు ఎట్ట కోస్తారు మీరు, నన్ను ఆగమాగం జగన్నాథం చేస్తుర్రు, నాకు తిన్నకూడు పెయికి పడకుండా చేస్తుర్రు, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నది వివేకే అని ప్రేమ్ సాగర్ రావు ఇక ఆయనే కడుపులో ఉన్న కషాయం అంతా ఎలగక్కుతుండు. ఇక ఈ రకంగా మంత్రివర్గ విస్తరణం అనేది మోత మోగుతుంది. ఇక మరి యుద్ధం అయితే బాగానే లోపటంగా అంతర్గత యుద్ధం నడుస్తుంది. మరి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ ఇక ఈ రకంగా
ఈ మంత్రివర్గ విస్తరణ యుద్ధం జరుగుతుంది. ఇక ఇంట్లోనే ఇంకో కోడియాగా ఆయన ఆయన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి. నాకు కనుక సామాజిక న్యాయం అడ్డు వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. కానీ ఎట్టుబడి మా రంగారెడ్డి జిల్లా నుంచి ఒక మంత్రి కావలసిందే. మళ్ళీ ఎలక్షన్లు పెట్టినా బీసీని నా తరపుగా పెట్టి అయినా గెలిపించి మొత్తానికి రంగారెడ్డికి ఒక మంత్రి ఉన్నాడు. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక మంత్రి కావాలి అనేది ఇప్పుడు ఆయన బిర్రగా నాటుకొని కూర్చుండు. అవసరమైతే సామాజిక న్యాయం అడ్డం వస్తే నేను రాజీనామా చేస్తాను కన్నా సిద్ధమే అని ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ఇక ఈ రకంగా ఆంబాయం ఇలా పోసుకుంటున్నాడు. ఇక ఈ పంచాయతీ చల్లకుండా మరి ఎక్కడ పోతుందో ఎందాక దారి తీస్తుందో కానీ మొత్తానికి ఈ రకంగా మోదమవుతుందిలా మంత్రివర్గ విస్తరణం యుద్ధము. కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి, కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ హామీర్ అలీఖాన్. ఏంది చూద్దాం ఇంకా 4వ పేజీలో. ఇటు పాయది సరే. ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి, కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ హామీర్ అలీఖాన్. ఇక ఈడ ఒకటి మనం ఏం చెప్పుకోవాలయ్యా అంటే, ఈ గాలికి ఏ మతం ఉంది, నీటికి ఏ కులం ఉంది, అసలు ఎందుకు ఈ కులాల కుంపట్లు ఎందుకు, ఈ అంటరానితనం ఎందుకు, నువ్వు ఎక్కువయ్యింది నేను తక్కువయ్యింది అనేది ఇక మరి పాపం బల్లెకు రాకుండా బడికి పోకుండా కూడా నువ్వు రావద్దు, ఇళ్ళ కలవద్దు, 10 మందిలో కలవద్దు, నువ్వు చదవద్దని పట్టు పడ్డా. కానీ ఆనాడు అంబేద్కరు కిటికీ సాటుంగా తలుపు సాటుంగా దూరంగా ఉండి కూడా పంతులు చెప్పే పాఠాలను పసిగట్టి ఇవాళ రాంగా ఏం చేసిండయ్యా, భారత రాజ్యాంగ నిర్మాతగా మారిపోయిండు. ఈ దేశానికే తొవ్వ చూపించిండు. ఆఖరికి వస్తున్న కల్లా భారత రత్నగా ఆయనే పేరు పొందిండు. ఇక నిన్న ఆయనది మరి కొండంత పండుగ చేసుకుర్రు. ఏప్రిల్ 14 తారీఖు ఆయనది కొండంత పండుగ జయంతి చేసుకుర్రు. కాబట్టి ఇక ఊరూరా పల్లె నుంచి పట్నం దాకా అనేక సంఘాలు, అధికారులు, ప్రతి ఒక్కరు, లీడర్లు, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరు అన్ని పార్టీల మరి ఆముగ్దారులు ఇక మరి వాళ్ళు ఈ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఆ రకంగా ఆయన పండుగను కొండంత పండుగ లెక్క చేసుకున్నారు. ఇక మరి పెద్ద మనిషి కంది శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కూడా మోత మోగిచ్చిండు. మరి ఏంది ఏం కథ అంటే ఒక్కసారి మనము ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల
జాతి మీకెందుకు గొరగాదు అడుగడుగున అవినీతి రాజమేలుతుంది సామాన్యుల నేలంచము పీడిస్తూ ఉంది అడుగడుగున అవినీతి రాజమేలుతుంది సామాన్యుల నేలంచము పీడిస్తూ ఉంది ఎక్కడుందిరా న్యాయము ఆ న్యాయము చెప్పే గొంతు మూగవాయరా ఏడవుందిరా మానవత్వము ఆ మానవత్వమే దినదినము దిగజారునురా గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలో నా గూడేసిన పేదలు సమాజంలో అల్లుకపోయిన కుళ్ళును తొలగించాలే ఈ కులము ఈ మతము ఇవన్నీ మనలో ఉన్న మానవత్వానికి మనలో ఉన్న మంచితనానికి ఇది అడ్డుకట్ట చేస్తుంది మనమంతా ఒకటి అన్న భావనను రాబోయే తరాలకు కూడా అందించాలి ఈ అంబేద్కర్ ఆశయాలను ఆయన ఆశయాలకు ఆ చంద్రతారకము మరి ఆయన ఆశయాలు బతికే ఉండాలి ఆయన ఆశయాలకు జీవం పోయాలి ఆయన ఆశయాలను ముంగడి తీసుకుపోవాలా అన్న తపనతోటి మరి కంది శ్రీనివాసరెడ్డికి ఈ రకంగా రాబోయే తరాలకు అంబేద్కర్ గొప్పతనం ఏంది అంబేద్కర్ చేసినటువంటి మరి దేశంలో ఆయన సేవ ఏంది అనేది ఇంకా మునుముందుకు కొనసాగాలి రాబోయే తరాలు కూడా మరి ఇదంతా నేర్చుకోవాలన్న తపనతోటి ఈ రకంగా వేల మందితోటి మరి ఇక బైకు ర్యాలీ పెట్టి అంబేద్కర్ మరి విగ్రహానికి పూలమాల వేసి రెండు ఆయమన్న ముచ్చట్లు మాట్లాడి అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ ఆశయాలు ఎప్పటికీ కలకాలం చిరకాలం బతికే ఉండాలన్నట్టుగా ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టిండు కంది శ్రీనివాసరెడ్డి చలో ఇక కంచె రైతు వెత కంచికి చేరని కథ నమస్తే తెలంగాణలో ఏం రాసుకొచ్చిరయ్యా కంచె రైతు వెత కంచికి చేరని కథ 444 ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 186 మంది రైతులు అమ్మా ఎయిర్పోర్టు కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ అక్కడ బిల్లీరావుకే కట్టబెట్టిన బాబు రద్దు చేసిన వైఎస్ ఐఎంజీ భారత కేసు ఓడిపోవడంతో రేవంత్ సర్కారు ఫెన్సింగ్ తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ రైతుల పోరుబాట పాపం ఈ సుప్రీంకోర్టు తీర్పేదో అది ప్రభుత్వ భూమి అని కేసీరావయ్య హయాంలో వస్తే అసలు ఈ పంచాయతీ ఉండవు మూడో కంటికి తెలియకుండా దాన్ని ఏం చేయాలనో అది చేసి లోపడంగంత కథ నడిపించి దాన్ని బట్టబయలు చేసు దాన్ని మేము కోల్పోతిమి అధికారం పోయినాక మాకు పట్టు దొరకపాయే మా హయాంలోనన్నా కాకపాయే మేము కూడా కొట్లాడుతీమి మా హయాంలో అయితే మేము ఇంతో అంతో దాన్ని పుటం పెట్టి మా ఖజానా నింపుకుందాము ఇవాళ ఎటుగాకుండా ఇవాళ కంచె గచ్చిబౌలి కథ ఇవాళ ఎటుగాకుండా అయిపోయే మా నోటికాడి బుక్క జారిపాయే అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కోలియాలకు నిద్ర పడతలేదు ముఖ్యంగా కేటీ రాములకు ఇక మళ్ళీ ఇప్పుడు ఇంకో మూడో పంచాయతీ తీసుకొచ్చిండు కంచె గచ్చిబౌలి కథ కంచికి చేరకముందే మరో కంచె భూముల కథ తెర మీదకి వచ్చింది కంచె గచ్చిబౌలి భూములు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పర్యావరణంతో ముడిపడి ఉన్నాయి కానీ ఇక్కడి భూములు బీసీ రైతులు ఆ కుటుంబాలకు దక్కాల్సిన పరిహారం అంతకు మించి 2 దశాబ్దాల న్యాయ పోరాటంతో ముడిపడి ఉన్నాయి అవే కంచె మామిడిపల్లి భూములు దాదాపు 5 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భూముల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అగ్వకే బిల్లీరావుకు కేటాయించిన భూములు కూడా ఉన్నాయి హైకోర్టు గత ఏడాది ఈ భూములపైన స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసింది ఈ నేపథ్యంలో రేపో మాపో ఈ భూములను సర్కారు అమ్మేందుకు
రకంగా కుట్ర చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది అనేది ఇప్పుడు వీళ్ళు కంచె రైతు వెత, కంచికి చేరని కథ. ఆ కథ ఏందో మా కాన్నే ఓడిస్తే అయిపోవు, మా కాన్నే ముగిస్తే అయిపోవు. ఇవాళ ఇది సాగదీతలో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇది సర్కారు భూమి అని తెర మీదకి వచ్చే మా హయాంలోనైతే 3వ కంటికి. ఇప్పుడు రేవంత్ అయ్యకు అధికారులు వాళ్ళు వీళ్ళు ఒక ఆలోచన, ఒక విధానం అది ఇది ఈ శృతికల్పన వ్యవహారంతో మొత్తం ఇది పొక్కి మొత్తం వెలిచిపోయినట్టు అవుతుంది. కానీ మా హయాంలోనే కనుక ఇది సర్కారు భూమి అని న్యాయస్థానం తీర్పు ఇస్తే మాత్రం 3వ కంటికి తెరవకుండా మేము కథం పట్టిద్దాము. మా నోటికాడు బుక్క ఎత్తిపాయే, కొన్ని కోట్లు ఉన్నాయి, ఇంకా కోరిక పుడుతుంది. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడితే ఈ అడవులో ఉండే వన్యప్రాణులు, మూగజీవులు తమ పొట్ట కొరకే తిప్పలబడితే ఇక మరి ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఇంకా కోట్లు ఉన్న కోరిక పుడుతూనే ఉంది. ఆ కంచె గచ్చిబౌలి కథ మా దగ్గర ఒడిచిపోదాయే, న్యాయస్థానము మా హయాంలో తీర్పు ఇదాయే, దీన్ని 3వ కంటికి తెలవకుండా కథం పట్టిద్దుము అనేది ఇక ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాయతీ ముందలేసుకొని ఇక ఈ రకంగా దీని మీద కాలయాపన చేస్తారు. ఇది కథ వీళ్ళది. ఇంతకంటే ఎక్కువ ఏముండదు ఇలా బాగోతాము. సరే దా జ్యోతి లా 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 అమ్మో వచ్చింది ఓ కోయాగో. ఆహా, బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్ట్. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 14,000 కోట్ల మేర కుచ్చుటోపీ. నీరవ్ మోదీ సహా చోక్సీపై కేసు. 2018లో విదేశాలకు పరారీ. లండన్ జైలులో నీరవ్ మోదీ, ఏడాదిగా బెల్జియంలోనే చోక్సీ. బ్లడ్ క్యాన్సర్కు చికిత్స. ఏడాది క్రితమే బెల్జియం పోలీసులకు భారత దర్యాప్తు సంస్థల సమాచారం. స్విట్జర్లాండ్కు పారిపోయే క్రమంలో అరెస్టు. చోక్సీని వెనక్కి రప్పిస్తాం కేంద్రం. గిది కథ. ఎన్ని 14,000 కోట్లు టోపీ పెట్టిపోయింది కోల్యాగా. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 14,000 కోట్లు. 14 రూపాయలు సామాన్యుడు బాకీ ఉంటే ఆడు ఇంటికి వచ్చి తలపిర్రగొట్టి తలసెమ్ములు మాత్రము బజార్లోకి తీరేస్తాడు. ఒక రైతన్న బ్యాంకులో అప్పు తీసుకుంటే 14 రూపాయలు అప్పు ఉన్నా వాడు ఇంటి మీదకి ఎగబడి దాడి చేసి తిట్టిపోసుకుంటా బెదిరించుకుంటా ఇంటి తలుపు ఇర్రగొట్టి ఇంట్లో ఉన్న సామాను తలసెంల కాంచి బయట బజార్లు వేస్తాడు. కానీ మరి చూడు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 14,000 కోట్లు వీడి టోపీ పెట్టి బయట దేశాలలో నాకు రోగాలు ఉన్నాయి, నాకు భోగాలు అనుభవించుకుంటా, నాకు రోగాలు ఉన్నాయి, నా పానం బాగలేదు, నా ఒళ్ళు బాగలేదు, నాకు సుస్తయిందని కథలు పడుకుంటా ఆఖరికి వస్తల కల్లా ఇగో ఈ రకంగా స్విట్జర్లాండ్కు పారిపోయే క్రమంలో అరెస్ట్ చేసేటట పోలీసులు. మరి కోయిలాగా ఈ రకంగా ఇక పాపం పంట వంటిది అన్నట్టు పాపం పంట వంటి ఈ రకంగా బయటకు వచ్చే యాళ్ళ ఉంది. అంటే ఎన్ని కోట్లు ఎంత మింగినా ఏం చేసినా అదంతా 3 నాళ్ళ పోగాటమే. మనిషి జీవితమే చెదిరిన మేఘం లాంటిది కదా. మనిషి జీవితం ఎల్లకాలం మనం భూమి మీదకి బతకరాలే కదా, కొన్నాళ్ళ వాగోతమే కదా మన జీవితం కూడా. ఆకాశంలో మబ్బు ఎప్పుడు ఉంటుందా? ఆకాశంలో మబ్బు వచ్చిందంటే అది ఉండాల్సిన టైమే ఉంటుంది కదా, తర్వాత అది చల్లా చెదరైపోతుంది. ఈ జీవితం కూడా 3 నాళ్ళ భోగాటమే. ఇక ఈ 3 నాళ్ళ భోగాటంలో ఇక ఈయనే మొత్తం బయట దేశంలో అండబెట్టి ఇక ఈయనకు వంతగాగే, ఇక మరి ఈయనకు వంతగాగిందెవలో, ఈయనకు రాసుకొని పూసుకొని తిరిగి ఈయనకు సోపత్ చేసి ధీమా ధైర్యం ఇచ్చిన ఎవరో అనేది ఇక మన అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇక ఈ కోయిలాగా మాత్రము స్విట్జర్లాండ్ పోతుంటే పగడ్బందీగా పట్టుబడేసిరట. సరే,
ఇంకేముంది అమ్మో పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు. ఆహా బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఖర్చు భరిస్తామంటున్నారు. వామ్మో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తొగుటల దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిరు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఖర్చును తాము భరిస్తామంటున్నారు అని తెలిపారట. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దుబ్బాక నుంచి భారీగా కార్యకర్తలను తరలిస్తామని తెలిపారు. చూసిన ఆరులో ఇప్పుడు అసలు జరిగిన కథ ఏంది? సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంటు అడ్డం పెట్టుకొని కేసీరావు గద్దెనెక్కిండు. తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ సెంటిమెంటు అడ్డం పెట్టుకొని కేసీరావయ్య గద్దెనెక్కిండు. ఇది అక్షరాల యథార్థము, జగమెరిగిన సత్యం అనేది. ఇప్పుడు నువ్వు ఏ ఊళ్ళకు పో, మూలకున్న ముసలమ్మను కూడా పలకరించిన గిదే మాట అంటది. తెలంగాణ యాసను ఒడిసిపట్టి, తెలంగాణ భాషలో సామెతలు అల్లి ఇడమర్చి ఇప్పి చెప్పి జనాలను చిన్నగా ఆ నాడి బట్టి తన దిక్కు గుంజుకున్నాడు కేసీరావు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. ఇక మా అంటే నిర్ణయాలనే కూలబట్టింది కాంగ్రెస్, అంతే కదా. నిండా 2 ఏళ్ళు కూడా కాలే, ఇంకా ఏడాది అర్థంలో అడుగు పెట్టింది. ఇక ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తోటి గద్దెనెక్కిన కేసీరావు ఆఖరికి వస్తాయి కల్లా ఏం చేసిండయ్యా ఈయనే? అనేక మాటలు చెప్పిండు, బొల్తా కొట్టిండు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూము, ఫీజు రియంబర్స్మెంటు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగము, కేజీ టు పీజీ విద్య, ఇవన్నీ మొత్తం రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటా అన్న పెద్ద మనిషి ఈ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టి దేశంలో పడ్డాడు. వాము ఎక్కడికి వస్తారు? తెలంగాణ 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 అని సెంటిమెంట్ పుట్టించి ఆఖరికి వస్తాల కల్లా మంచిగానే ఉన్న కాడికి మట్టసంగా మత్పరిచ్చి మళ్ళీ సకానే దేశం పడబట్టిండు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అయిందే. అమ్మా ఇదా నీ వ్యవహారము? 10 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే నువ్వు ఎలగబెట్టిన కథ ఏందయ్యా? అంటే నువ్వు తెలంగాణ 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 మమ్మల్ని ఉబ్బిచ్చి బుదరకిచ్చి బుజ్జగిచ్చి నీ శిల్క పలుకులు వదిలిపెట్టి మా మనసును మా దృష్టిని మళ్లించి నీ బుట్టలో వేసుకొని ఇవాళ మళ్ళీ నువ్వు భారతదేశం అంటున్నావు. నీ కథ గమ్మిస్తామని ఇక చేతుల పిచ్చ లేకుండా ఆడపిచ్చ లేకుండా ఏ పిచ్చ లేకుండా అటు కేంద్రం కాదు అటు దేశం కాదు ఇటు రాష్ట్రంలోనే ఈయనని పాదాల లోకంలో వాడేసారు. అసెంబ్లీకి వచ్చేసరికి 39 సీట్లే ఈయనకు ఖాతాలో జమ చేసుకుంటూ ఇక పార్లమెంటు ఎలక్షన్లల్లో ఆ కారు మొత్తం పల్టీ పడిపోయింది. ఇక నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో అసలు వీళ్ళ ఊసు లేదు పాసు లేదు, అసలు బీఆర్ఎస్ ఉన్నదా లేదా అనే కాడికి వచ్చింది కథ. ఇక ఇప్పుడు వరంగల్లో సభ పెట్టి మళ్ళీ ఏం చేయాలి? వరంగల్లో సభ పెట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్నే పుట్టేయాలి. మళ్ళా బీఆర్ఎస్ను మర్చిపోయి
జై భారత్ బదులు జై తెలంగాణ. మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితినే కొనసాగించాలి, మళ్ళా ఎటైనా చేసి అధికారాన్ని దక్కించుకోవాలి అని కథ నడిపిస్తారు. ఇక ఇంట్లో ఇక మరి దుబ్బాక ఏమీ ప్రభాకర్ రెడ్డి కూడా నిన్న మొన్న ఏడంగా తిరిగిండు, ఎటెట సంగతి ఏ రకంగా రాసుకొని పూసుకొని తిరిగిండు అనేది కూడా అంత ఎరుకున్న ముచ్చటే. కానీ మీదంగా మాత్రం మళ్ళీ ఇప్పుడు ఇదో భాగవతం వేసుకున్నాడు. ఏంది తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటందుకైనా బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఇప్పుడు రెడీ కూరట. ఎంతవరకైనా పురస్తే మేమంతా దివాలా తీస్తున్నాం, మా పైసలు మొత్తం దారదత్త చేస్తాం, బొచ్చ పైసలు సంపాదించినాము, పైసలు ఇస్తేందుకు మేము ముందున్నాము, ఆ పైసలు పెట్టి మీరు ఎమ్మెల్యేల గొనుర్రి మళ్ళా కథ నడిపిరి అనేది ఇప్పుడు ఆయనకి ఈ రకంగా చెప్పుకొస్తుండు. మరి జనాలు ఇప్పటికీ ఊర్ల పూట కొంతమంది అంటారు, నీతిగా ధర్మంగా న్యాయంగా ఉన్నోళ్ళు పసలు తిన్నోనికి ఇప్పుడు ఎవరికి వేస్తావు ఓటు, ఏం చేస్తావు, ఎట్టడి సంగతి ఏంది, గాలి ఎటు మలుపుతావు అంటే ఇక ఎటో దిక్కు మలుపుతా కానీ అదే ఎటు ఏంది. మరి కొంతమంది డబ్బుగాలోళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో నీతిగాలోడే ఉంటాడు. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే వాళ్ళు అంత ఆడ ఉన్నాయి. వాడు సంపాదించుకున్న పైకం అంతా ఎక్కడిది, మా మీదనే కదా అక్రమంగా సంపాదించుకున్నది. ఇయని ఆడ ఎన్నిచ్చినా తీసుకోవాలి, ఆయనకి ఏడ మంగళం పెట్టి వస్తాలో ఆడ పెట్టి వస్తాలి. మరి ఇప్పుడు వీళ్ళు పసలు పెట్టి ఏదోదో ఉద్దారకం చేసి పోయి ఏదోదో ఇంకా కథ మలుపుదాం, ఇంకా దీన్ని తిప్పి కొడదాం, ఇప్పటికే కేటీరాములు తుఫాన్ వస్తుందని ఆయన చెప్పుడు, ఇగో ఇక్కడ వీళ్ళు ఈ రకంగా ఇదంతా బాబా అంటే ఎంతవరకైనా పురస్తే ఏడికైనా పురస్తే ఏదైనా చేయగలుగుతారు వీళ్ళు. ఆఖరికి వస్తున్న కల్లా అబద్ధాన్ని కూడా రాజ్యం వేల్పిస్తారు. కంచగచ్చిపోయి మూలాలకు కూడా కథ కనిపించే కదా కేటీరాములు. ఆయన కిషన్ రెడ్డితో పాటు ఆయన దాపడేది ఈయన ఒలపడేది. అందులో మొత్తం వీడియోలు, నెమళ్ళు, జింకలు, ఏనుగులు మొత్తం ఆగమవుతున్నాయి, అల్లాడిపోతున్నాయి అనేది ఈయన కూడా కథ కనిపించి ఆఖరికి వస్తారు కల్లా ఇద్దరు ముగ్గురు మీద ఇదంతా అసత్య ప్రచారం అని కేసు కట్టే వరకల్నే కోట్ల పడే వరకల్నే కథ అని ఎక్కడొక్కడ మాయం చేసి కూర్చున్నారు. వీళ్ళు అబద్ధాలతోటి రాజ్యం వెలిపిస్తారు, అబద్ధాలతోటే వీళ్ళు ఈ రకంగా చేస్తారు అనేది తెలవైంది. ఇప్పుడు జనాలు ఏమంటారు, ఏంది ఏం కథ, ఈ రకంగా ప్రభుత్వాన్ని పడగొట్టమంటారు అనేది ఇప్పుడు వీళ్ళు ఏదైతే ముచ్చట ముంగటేసుకుర్రో ఇదంతా ఉత్త తుస్సే ఆయన కాడికి వచ్చింది కథ. అకాల కలవరం, అనూహ్యంగా మారుతున్న వాతావరణం, మండే ఎండలు, పిడుగుల వాన, తీవ్రంగా నష్టపోతున్న రైతులు. నౌకాష్టుతో అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాఖ యత్నం. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మార్చిలోనే మే నెల స్థాయిలో ఎండలు, వచ్చే నెలలో 50 డిగ్రీలు నమోదు కావచ్చని అంచనాలు. ఇది ఏప్రిల్ మేడల వాడ, ఎంత పెద్ద బండ అయినా పక్కన వలిగిపోతుంది ఆ ఎండకు కాకకు అనేది ఉన్నది. మరి ఇప్పటికే 43 డిగ్రీలకు చేరుకుంది. ఇక రేపు అది 50 డిగ్రీలకు కూడా కావచ్చు అనేది కూడా మరి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పుకొస్తుర్రు. జర్ర ఎండలల్లా ఇంకొక నెల పాటు, ఇంకొక నెల 15 రోజులు జర్రంతా మీరు బిర్రగా పని పడితేనే, అత్యవసరంగా వెళ్ళాలి అనుకుంటేనే మాత్రము మీరు జర్ర చెట్టిరో లేకపోతే మీకు ఎండ కొట్టకుండా ఏదన్నా ఒక ఉపాయం చేసుకొని వెళ్ళుర్రి. ఇక ఇంట్లోనే ఈ ఎండలు సలగుండా, ఈ ఎండలు ఏ రకంగా దంచి కొడుతున్నాయో అనుకోకుండా ఏడంగానో వస్తుంది ఏడంగానో అప్పటిదప్పుడే మొత్తం మొగులవుతుంది, మబ్బులు బట్టి ఈ రకంగా పాపం ఇది మొత్తం ఇప్పుడు ఊర్ల పోయి చెడగొట్టుడు బాగానే అయింది. ఆ వరిసేను తీర కోసుకుందామంటే అది నీలమట్టం అవుతుంది, రాళ్ళు వాడి ఆ ఒడ్లని రాలిపోతున్నాయి. ఇంతో అంతో కోసుకొని కళ్ళాలల్లో మార్కెట్లలో పోసుకుంటే అవి మొత్తం 7 కాడికి నాని ముద్దయి మొరకలెల్లయ్యాల వచ్చింది. ఇది కొట్టవన్నప్పుడేం కొట్టది,
వర్షేండు నాటు వాడి పొట్టలకు వచ్చేదాకా ఇది ఎడవండుకుందో ఈ ఆన ఇగో ఇప్పుడు ఉరుకుల పెట్టి ఈ రకంగా రైతులను పగబెట్టి పగ్గం పాడు చేస్తుంది ఈ అకాల కలవరము. ఈ అకాల కలవరంతో అన్నదాతలు ఆగం జగన్నాథం అయిపోతారు పాపము. ఇక మరి ఇది ఏడా గాడి తప్పే ఎందుకు ఇట్లా అంగు తప్పిన కాలం అది తప్పిన కాలం అవుతుందో అర్థమవుతలేదు. చలో సాక్షి ఆధార్లా భూధార్ ఏముంది ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వుల ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్న జస్టిస్ షమీం అఖ్తర్. చిత్రంలో మంత్రులు పొంగులేటి ఉత్తమ్, రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు. కొలువుల జాతర మొదలు పెడదాం. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం. శాఖల వారీగా ఖాళీల ఖరారుకు త్వరలోనే సమావేశం నిర్వహిస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల. రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల నియామకాల జాతర మొదలు పెడతామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి రాష్ట్రం చరిత్ర సృష్టించిందన్నారు. వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైందని, వర్గీకరణకు లోబడి త్వరలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు వేగవంతం చేస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులను ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘం కో చైర్మన్ మంత్రి దామోదర రాజనరసింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, దీనిపై ఏర్పాటైన వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఈ కతింబలు పాల్గొన్నారట. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ళ మా పోరాట ఫలితము ఇగో గీయాల అంబేద్కర్ జయంతి నాడే సచివాలయంలో ఈ రకంగా మరి వన్య తప్పి చిన్నపోయిన బతుకుల్లో మరి ఇవాళ మాదిగ ఉపకులాలకు న్యాయం జరగబోతున్నది. అది చేసిన ఘనత, అది చేసిన ఎస్సీ వర్గీకరణ అనేది మరి ఇదంతా అసెంబ్లీలో కూడా దీని అంతా కథ గమ్మించి మరి గవర్నర్ కాడికి కూడా పోయింది. మొత్తానికి మాదిగ ఉపకులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయబోతుంది. ఇక కొలువుల జాతర మొదలు పెడదాం అన్నట్టుగా ఈ రకంగా రేపు ప్రగతి చక్రం ఉరుకుల విచ్చే కాడికి వచ్చింది అనేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. చూద్దాం ఎట్టేటి సంగతి ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. అమ్మో ఇవేం ఫీజులు. ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనలపై సర్కార్ బెంబేలు. కన్వీనర్ కోట ఫీజులు భారీగా పెంచాలని కోరుతున్న యాజమాన్యాలు. ఒత్తిడికి తలెత్తితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం వాస్తవ పరిస్థితులపై అధ్యయనానికి కమిటీ వేసే యోచన. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఈ ఏడాది ఫీజులు భారీగా పెంచాలంటూ కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఇంతకు ఆమోదం తెలిపితే సర్కారు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని సీఎం సలహాదారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు నివేదించడంతో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు తర్జన భర్జనలు పడుతున్నట్టు సమాచారం. ప్రైవేటు కాలేజీలు ప్రతిపాదించిన కన్వీనర్ కోటా ఫీజులు వివరాలను ఇక ఈ రకంగా మొత్తానికి అమ్మో ఇవేం ఫీజులు. ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనలపై సర్కారు బెంబేలు. కన్వీనర్ కోటా ఫీజులు భారీగా పెంచాలని కోరుతున్న యాజమాన్యాలు. ఇక ఎవడెక్కడ పోతేంది అలా కావాలి పాషే, అలా కావాలి ఫీజులు. ఇక సామాన్యుడు చదివి ఇక వాడు ఏదో ఉద్ధరియాలంటే ఇక మరి గిసవంటి యాజమాన్యాలు తయారైనాక సామాన్యుడు వాడు ఏడ బతికి బట్టగట్టి చదివి ఉద్ధారకం చేస్తాడు. కొన్ని కోట్లు ఉన్నా ఇంకా కోరిక పుడుతుంది అన్నట్టు ఇక వీళ్ళకు పైసా పైసా పైసా, ఈ పైసలనే తింటుర్రు, పైసలనే మింగుతుర్రు, పైసలతోనే జీవిస్తుర్రు. ఇక గిసవంటోళ్లకు మరి పుసుక్కున రేవంత్ సర్కారు ఏమన్నా
తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మాత్రము వికారం అవుతుంది అనేది కూడా మరి సీఎం సలహాదారులు ఉన్నతాధికారులు కూడా మరి చెడ్డో పడ్డో రేవంతమయ్య చెవులో చేసిర్రు. మరి ఇక అది ఈ కథ ఈ ఫీజుల కథ ఏందో రేపు మనకు తేలబోతుంది, చూద్దాం. కారు డోర్లు లాకు ఊపిరాడక చిన్నారుల మూతి. అయ్యో, మేనమామ పెళ్లి వేడుకల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మృత్యువత పడ్డారు. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్దలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పాపం తన్మయశ్రీ అభినయశ్రీ పోరగాళ్ళకి ఏం వెరక, పెళ్ళిళ్ళు పేరంటారు పండుగలు పబ్బాలు ఎండాకాలం వస్తే ఇదే పని. పోరగాళ్ళకు బళ్ళు కూడా ఉండయి. తస్మాత్ జాగ్రత్త. బుడ పోరగాళ్ళు ఇంటికాడనే ఉండి ఇంట్లో ఆడుకుంటున్నారేమో అనుకుంటాం, కానీ ఇంటి పక్కల ఇంటి ఆకిట్ల ఇంటి చుట్టుపక్కల ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ ఉంటున్నారేమో అనుకుంటాం, కానీ ఈ బుడ పోరగాళ్ళు కొంతమంది వీళ్ళు గుమ్మా జక్క గ్యాంగ్ అయ్యి బావులలకు షెర్లలకు ఏట్లకు ఈ రకంగా బుడ పోరగాళ్ళ వాళ్ళకు తెలియదు. ఎండాకాలం ఆ మంట తట్టుకోలేక ఈత కొడదాం అన్న ఆ సోయి మీద గట్ల పోయి అట్లా కూడా కొంతమంది అన్యాలంగా పానాలు పోతున్నాయి. ఆ ఈత రాక నీళ్ళల్లో మునిగి నీళ్ళు తాగి ఇక పాపం బుడ పోరగాళ్ళు పెళ్లి కానీ వచ్చి ఇలా ఏం సకదానం మేనమామ పెళ్లి వేడుకల కోసం వచ్చిన పాపం ఈ రకంగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటా కారు ఎక్కిన ఈ డోరు తాళం పడ్డది. పిల్లలకు మునిపే ఎండాకాలం ఉబ్బరింపు మన్ను మషాడం ఆకాక ఈ నీ గాలి రాక పాపం అన్యాలంగా ఇద్దరు పిల్లలు ఆగమయ్యారు. జర ఈ పండుగలు పబ్బాలు పెళ్లిల మోజులో పడి బుడపోరగాలని మర్చిపోకుర్రి. మీ సంబరాలకు ఈ పిల్లల్ని అన్యాలంగా పొట్టన పెట్టుకోకుర్రి. ఇక ఇది కథ. మొత్తానికి మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన పేపర్ల జాతకంలో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మరి మధ్యాహ్నం మోత. ఇక ఈ రకంగా మరి ఇలా మన జాతకం అయిపోయింది. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. మరి అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. ఉంటా శనార్థి. అందరికీ నమస్తే.